బీసీ లీడర్ గారిని పిలుస్తున్నాం. వాస్తవానికి నరహరి గారు చెప్పారు, చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇది సంతోషం ఏంటంటే మానవ నాగరిక సమాజంలో ఆదిమ మానవుడు నంగా తిరుగుతున్నప్పుడు రైతు దూదిని పండిస్తే ఆ దూదిని దారం చేసి దారాన్ని వస్త్రంగా తయారు చేసిన పద్మశాలి కులస్తులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. నాగరిక సమాజంలో కూడు గూడు బట్ట అంటాం, కానీ ఇవాళ కూడు లేకపోయినా గూడు లేకపోయినా బట్ట మాత్రం మనందరికీ నాగరిక సమాజంలో ప్రథమంగా ఉంది. కాబట్టి జర్మనీలో గనుక అగ్గిపెట్టెలో చీర తయారు చేస్తే టెక్స్టైల్ ఇంజనీరింగ్లో నానో టెక్నాలజీ. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్రిలియంట్, బ్రేవ్, బ్రైట్ అండ్ బిగ్ కమ్యూనిటీ. వీఆర్ క్యారెక్టర్, వీఆర్ capability, వీఆర్ creativity. That's why we are brilliant and creative communities. బీసీలో పుట్టినందుకు గట్టిగా మనం చప్పట్లు కొట్టుకోవాలి. ఇక మాట్లాడాలంటే చాలా ఉంది. ద ఓబీసీస్ అప్రైజింగ్ ఫార్ములా ఫర్ ఫ్యూచర్. ఈ బుక్లో అందరూ కూడా చూస్తే 150 కోట్ల మంది భారతదేశ జనాభా చట్టసభల్లో అక్కడ సగం వరకే కనబడుతుంది. పార్లమెంట్లో 60% అంటే దాదాపు 150 కోట్ల మందిలో 80 కోట్ల సమస్య ఇది బీసీల సమస్య. వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఈ బీసీల సమస్య. 80 కోట్ల మందికి ఐడెంటిటీ లేని సమస్య. 80 కోట్ల మంది ఎవరో తెలియదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఈ బీసీలు ఎవరో, వాళ్ళు ఎక్కడుంటారో, వాళ్ళ లెక్కలు ఎట్లుంటాయో తెలియదు, 46 లక్షల కులాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా డేటా డ్రివెన్ సొసైటీ. డేటా ఈజ్ ఎవ్రీథింగ్. పాలిటిక్స్లో అర్థమెటిక్లో నెంబర్ గేమ్ నడుస్తుంది. 60% జనాభా భారత ప్రపంచ నాగరిక సమాజంలో సిగ్గు లేకుండా 80 కోట్ల మంది లెక్కలు తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ తెలుగుతుందని చెప్తుందంటే ఈ దేశాన్ని సరికొత్తగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఏ న్యూ రెవల్యూషన్ ఫర్ న్యూ సివిలైజేషన్. ప్రపంచం మొత్తం దిమ్మ తిరిగే విధంగా 80 కోట్ల మంది బీసీల తరపున ఈ పుస్తకం భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి రావాలి. ఇది మన భవిష్యత్తుకు సూత్రం. కాబట్టి గట్టిగా నరహరి గారికి చప్పట్లు కొట్టాలి. బోధించు, సమీకరించు, పోరాడు. బోధించాలంటే నేను కానీ, మా తొలివెలుగు రఘు కానీ, మా కాళోజీ సీనన్న కానీ మేము యుద్ధం చేస్తున్నాం. కానీ మాకు బోధించడానికి ఇలా నరహరి గారు ఒక అద్భుతమైన తత్వాన్ని ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా మాకు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, చిరంజీవులు గారు ఉన్నారు, నరహరి గారు ఉన్నారు. సార్, రాజ్యం వీరభోజ్యం, వీరగంధము తెచ్చినారు, వీరులెవరో రారండి. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇది శాలివాహన రాజులు ఉన్నారు, కుమ్మర రాజులు ఉన్నారు, వడ్డెర రాజులు ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితమే మన బీసీ ఎస్సీ ఎస్టీలు రాజులైరా లేదా? కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. యుద్ధము చేయాలని డిసైడ్ అయితే పెన్నుతో చంపచ్చు, గన్నుతో చంపచ్చు. మనం యుద్ధం చేయాలని డిసైడ్ అయితే ఈ 2 సంవత్సరాల్లో మనకు అద్భుతంగా కాళోజీ సీను కొట్లాడుతున్నాడు, మా రఘు కొట్లాడుతున్నాడు, మా పృథ్వన్న కొట్లాడుతున్నాడు, మా పాశమన్న కొట్లాడుతున్నారు. కానీ కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. మా మధ్య చిన్న చిన్న ఇగో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ పెద్దలు మీరు పూర్ణచంద్రరావు గారు, నరహరి గారు, అనిల్ అన్న, ఇవాళ గినక రఘు, కాళోజీ సీను, పృథ్వీ మేమంతా ఒక వేదిక మీద కనబడితేనే ప్రభుత్వానికి కూర్చోబడుతుంది. మమ్మల్ని కలపాల్సిన బాధ్యత, గైడెన్స్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మాకేమీ భేదాభిప్రాయాలు లేవు. ఎవరి పోరాటం వాళ్ళు చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నాం. ఈగో కాదు, వీ గో కావాలి. వీ గో. ఇవాళ మొత్తం కాళోజీ నారాయణరావు గారు ఒకటే చెప్పారు, కలవాల్సిన మనుషులు కలిస్తే జరగాల్సిన పనులు జరుగుతాయని. ముఖ్యంగా పద్మశాలి సోదరులకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడైతే ఇవాళ కొండా సురేఖని సస్పెండ్ చేయాలని ధైర్యం చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. మిస్టర్ రాహుల్ గాంధీ, ఇఫ్ యూ హ్యావ్ ఏ గట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఏ డేర్, మా కొండా సురేఖని సస్పెండ్ చేయండి. చూద్దాం. ఇక ఇక్కడి నుంచే యుద్ధం స్టార్ట్ చేస్తాం. ఏ రోజైతే కేసీఆర్ ని చంద్రబాబు నాయుడు అవమానం చేస్తే, కేసీఆర్ అనే ఒక బక్కపల్చని వ్యక్తి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్టిండో, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మా బీసీ బిడ్డ కొండా సురేఖని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కొండా సురేఖ ఒక వ్యక్తి కాదు, 5 సార్లు బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన మా ఆడబిడ్డ. కొండా సురేఖ వెనక కొండా మురళి మా అన్న. కొండా సురేఖ మా మున్నూరు కాపుల ఆడబిడ్డ. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే మా కొండా సురేఖ గారు చేసిన తప్పేందో చెప్పండి. కొండా సుస్మిత ఆమె మాట్లాడి ఉండొచ్చు,
ఆమె మాట్లాడిన దాన్ని పట్టుకొని, బిడ్డ మాట్లాడిన దాన్ని పట్టుకొని తల్లిని సస్పెండ్ చేస్తారా? అట్లంటే మరి రోహిన్ రెడ్డి తుపాకులు పట్టుకొని వచ్చిండు కదా, రోహిన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి కదా. మరి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అంతా ఇయ్యాల మొత్తం ఆక్రమించుకుంటున్నదా? మేము చెప్తున్నాం, ఇది బీసీల యుగం. ఈ టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లే. మనం మన కోసం పనిచేస్తే నాయకులు అవుతాం. మనం మన ఓట్లు మనకు వేసుకుంటే అధికారంలోకి వస్తాం. మనం వేరే పార్టీల జెండాలు మోస్తూ వేరే వాళ్ళ కోసం బతికితే బానిసలు అవుతాం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ఈరోజు తెలంగాణ సమాజంలో ఇక్కడ కూర్చున్న బీసీల మధ్యలో జరుగుతున్న ఆలోచనల సంఘర్షణ శక్తి ఆపే శక్తి ప్రపంచంలో ఎవరు లేదు. కాబట్టి దయచేసి పద్మశాలిలారా, నాకు ఒక కళ ఉంది, నాకు ఒక డ్రీమ్ ఉంది. ఇక్కడ ఉన్న మీ అందరూ ఒక శపథం తీసుకోండి. సిరిసిల్లలో 80,000 ఓట్లు మీ ఉన్నాయి. మా రఘుని నిలబెడతారా? మా కాళోజీ శ్రీనివాసుని నిలబెడతారా? మీ బీసీలలో పద్మశాలిలలో ఎవరు నిలబెడతారో చెప్పండి. ఫస్ట్ నేను వచ్చి నిలబడతా. కేటీఆర్ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా చూసుకుందాం. మన ఓట్లు మనం వేసుకోకుండా ఎంతకాలం మనం బాలిసలుగా బతుకుతాం? మా మున్నూరు కాపులు కొట్టుకొని 9 సీట్లు పోయినాయి. మనకి సిగ్గు లేదు, లజ్జ లేదు, అభిమానం లేదు. వాడేవాడి కోసమో మనం ఎందుకు పనిచేయాలి? కాబట్టి నరహరి గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకు దొరికిన బ్రహ్మాస్త్రం. మీరు 80 కోట్ల భారతదేశంలో ఉన్న బీసీలని బాహుబలు చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఐఏఎస్ పదవి వదిలిపెట్టండి. మీకోసం పనిచేస్తాం. ఒక కొత్త నవభారతాన్ని నిర్మిద్దాం. బీసీల సమస్య అంటే కేవలం బీసీల సమస్య కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 80 కోట్ల సమస్య. కాబట్టి నరహరి గారు, మీరు బీసీల కోసం మీరు డెడికేట్ చేయండి, మీ జీవితం ధన్యమవుతుంది. కాబట్టి పూర్ణచంద్రరావు గారు, సూర్యారావు గారు, ఇక్కడ ఉన్న అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అనిల్ అన్న, ఇది బీసీల యుగం. మేము సామాజిక తెలంగాణ అంటే రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమ్మలకు వ్యతిరేకం కాదు. ఇది అందరి తెలంగాణ కావాలి. ఇది కొందరి తెలంగాణ అయింది. ఇది పిడికెడు మంది పెత్తందారుల రెడ్ల వెలమ తెలంగాణ కాదు. ఇది ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆనంద తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ అంటే మా 60% వాటా మాకు దక్కాలి. మీ వాటా మీరు తీసుకోండి. కొడకల్లారా, మా వాటాలు, మా కోటాలు, మా లెక్కలు తేల్చకపోతే మీ బొక్కలు బయట పెడతాం, గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ, జై పూలే, జై నరహరి సార్. థ్యాంక్ యూ విఠలన్నకు అవకాశం ఇస్తే సాయంత్రం వరకు మనని చాలా ఉత్తేజకరమైన స్పీచ్లు ఉంటాయి. ఇప్పుడు ఈనాటి పుస్తక రచయిత, మన అందరి ఆరాధ్యుడు నరహరి గారు మాట్లాడబోయే ముందు ఒక్క నిమిషం శంకర్లాల్ నాయక్ గారు వారిని గజమాలతో సన్మానిస్తారు. అట్లే పూర్ణచంద్రరావు గారిని కూడా, ఇద్దరిని, కేవలం ఇద్దరే రావాలి ముందుకి. మీకి సార్ ఇక్కడ రండి, ఇద్దరే ప్లీజ్. సరే టేబుల్ ముందు ఏం కదా సైడ్ అండి.